కష్టమా అంటే యావరేజ్ డైరెక్షన్ అదే స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ కొంచెం వీక్ ఉంది. డైరెక్షన్ పర్లేదు, అదే శంకర్ లెవెల్ లేదు. ఇండియన్ 2 కంటే చాలా బెటరు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగుంది, అంజలి యాక్టింగ్ బాగుంది. కానీ అదే కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ చాలా డిసప్పాయింటింగ్ అన్న. మీరు పేట జిగర్దాండ అవన్నీ చూసి వచ్చి కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ కోసం వస్తే మాత్రం చాలా బ్రో. ఎలా ఉంది మూవీ? నా వండర్ఫుల్ సూపర్ హైలైట్, సూపర్ అన్న, చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఫస్ట్ టైం చూసాం. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా అదిరిపోయింది, సూపర్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ ఇది నెంబర్ 1 యాక్టింగ్, అది నెంబర్ 1 గా యాక్ట్ చేశాడు. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మూవీ మటుకు. హైలైట్స్ సన్నివేశాలు ఏమేమి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి హైలైట్స్ సన్నివేశాలు ఏమేమి ఉన్నాయి? చాలా 3 ఉండే హైలైట్. అతను కలెక్టర్ కావడము, కలెక్టర్ నుంచి సడన్ గా సీఎం కావడము, చాలా హైలైట్స్ సీన్ అది. ఓవరాల్ గా ఎలా ఉంది మూవీ? సూపర్. సూపర్ బ్రో ఎలా ఉంది? సూపర్ సూపర్ ఉంది. అంతా రాజకీయం గురించి. డాన్స్ ఎలా ఉంది? రామ్ చరణ్ సూపర్ ఉంది. ఆయన స్టైల్ కి ఆయన వాక్కి అదే స్టాప్. డాన్స్ వరకు పర్లేదన్నా, సినిమా అయితే సినిమా ఏమది ఏమి అంశాలు నచ్చలేదు? అంత రాజకీయం లేనా? అంత రాజకీయమే. విశేషం అనుకోవచ్చు మన రాజకీయాలకి. అందరూ వచ్చిన వాళ్ళందరూ నిద్రపోయి పోతాడు అనుకో. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఆ సినిమా అది సినిమా కాదు, పాడు కాదు. ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఫైట్లు బాగున్నాయి, ఫైట్లు అదిరిపోయినాయి. ఫైట్లు మాత్రము అదిరిపోయినాయి. పాటలు 3 పాటలు సూపర్ గా ఉన్నాయి. 3 పాటలు. ఫైట్లు మాత్రం అన్ని ఫైట్లు పిక్చర్లకు ఉన్నాయి. సౌండ్ భలే ఉంది ఫైట్లకు. ఫస్ట్ ఫైట్ బద్దలైపోయింది థియేటర్ అంతా. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్ గా సూపర్ గా ఉంది. సూపర్ ఉంది. సూపర్ సూపర్ గా ఉంది. సూపర్. ఎలా ఉంది బ్రో మూవీ? 100 days ఎలా ఉంది బ్రో? హాఫ్ లో బస్సు లేదు, సెకండ్ హాఫ్ లో బస్సు లేదు. ఏంటన్నా? ఏం బాగాలేదు. ఏం బాగాలేదా? ఏంటి ఎక్కడెక్కడ దెబ్బ కొట్టిందంట? మామూలుగా రాజకీయమే ఏం తప్ప ఏం లేదు. ఎంతసేపు వాడికి విలన్కి హీరోకి విరుపోటీ తప్ప ఏమి లేదు. అది చూడలేక పిగిలేదు. సాంగ్స్ 75 కోట్లు అన్నది కదా. డాన్స్ రామ్ చరణ్ బాగుంది. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో, సినిమా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. ఏ సన్నివేశాలు హైలైట్స్ నుంచి ఎన్ని ఉన్నాయి? అన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీతో బాగా చూడొచ్చు. బాగుంది. హిట్టా, బ్లాక్ బాస్టరా? బ్లాక్ బాస్టర్ మీకు బాగా హైలైట్ అనే సన్నివేశాలు ఏమేమి ఉన్నాయి? అంటే అంత రాజకీయం వచ్చింది కదా, రాజకీయం వచ్చింది అంతా. బాగుంది, సినిమా అయితే బాగుంది. చూడొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి. శంకర్ మూవీ అంటే అంత సాంగ్స్ అంతా వెరైటీగా ఉంటాయి, బాగుంటుంది. బాగుంది. అప్పన్న క్యారెక్టర్ బాగుంది, అది కూడా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ బెటర్, మామూలుగా ఇది ఐఏఎస్ ఏది? రెండు క్యారెక్టర్ బాగుంది. ఐఏఎస్ క్యారెక్టర్ ఈక్వల్ చేసి బాగుంది. డైలాగ్స్ కూడా అప్పన్న డైలాగ్స్ కూడా బాగుంది. అంజలి పర్ఫార్మెన్స్, అంజలి అది కూడా బాగుంది. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా? ఓవరాల్గా అయితే హైలైట్ నంబర్ 1 సినిమా కొత్తగా ఉంది. రామ్ చరణ్ కానీ కొత్తగా చూడొచ్చు. సూపర్. చెప్పండి బ్రో. రామ్ చరణ్ నంబర్ 1 సూపర్, బాగా తీసినాడు. బాగా 100 రోజులు పక్కా గ్యారెంటీ. 100 రోజులు పక్క. నీకు బాగా నచ్చిన ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా హైలైట్? టాప్లో సూపర్ ఉన్నది. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన నంబర్ 1 కదా. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంట? సూపర్. ఓకే. ఏ కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తాయి. ఓకే బ్రో. ఎలా ఉంది బ్రో? డాన్స్ సూపర్ అన్న, డాన్స్ సూపరా? ఇంకా ఏమేమి హైలైట్స్ సన్నివేశాలు ఉన్నాయి? హైలైట్ రామ్ చరణ్ యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయిందా? ఓకే బ్రో. ఎలా ఉంది మూవీ? సినిమా బంపర్ ఇట్టున్నా. ఏంటి హైలైట్స్ సన్నివేశాలు ఏంటి? అమ్మ సన్నివేశం అమ్మ చనిపోతుంది. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందా? ఓకే. శంకర్ బంపర్ తీసిన సినిమా సూపర్. ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్ ఏంటి మామూలుగా రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటి? డబుల్ యాక్షనా అంటే త్రిబులా? డబుల్ యాక్షన్. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? సూపరా బ్రో? ఎలా ఉంది మూవీ? సూపర్ ఉందా? నాకు నచ్చలే. ఏంటి నా విషయం? నాకు నచ్చలే అంతే.
ఎలా ఉంది మూవీ? బాగానే ఉందా? ఏంటి శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ మామూలు పాత్ర ఉన్నట్టు ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందా? ఎలా ఉంది నా మూవీ? యావరేజ్. ఏంటి నా స్టోరీ? ఎందుకు అలా యావరేజ్? అంటే కథపరంగా బాగాలేదని ఎట్లా? ఇప్పుడు ఉండే రాజకీయాలు బట్టి మొత్తం రియల్గా చూపించింది. మంచిది సినిమా. మెసేజ్ జనాలకు ఒక మెసేజ్. జనాలకు ఒక మెసేజ్. పుష్ప లాంటి దొంగ సినిమా కాదు. ఓకే. జనాలు ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే బ్రో, ఎలా ఉంది మూవీ? ఉందిరా? ఈ సినిమా మాత్రం హైలైట్ ఉంది. పుష్ప 2 మించుతుంది అదైతే ఖచ్చితంగా. సినిమా అయితే సూపర్. పుష్ప 2 తగులుకో. చెప్పు బ్రో, ఎలా ఉంది మూవీ? పర్లేదు. అంటే ఓవరాల్గా ఎలా ఉందంటారు? అంటే మచ్చు అంతే. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? చెప్పండి. బాగుంది బ్రో. ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో అదే సోషల్ మెసేజ్ మూవీ అది. ప్రెజెంట్ ఉండే ఎక్కువ రన్ ఆడదు.